హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో క్రిప్టో కరెన్సీ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో అంటే బిట్కాయిన్ మరియు ఇథేరియంలో ఆర్ ఇంకేదైనా క్రిప్టో కరెన్సీస్లో ఫ్యూచర్స్లో డే ట్రేడింగ్ చేసే వాళ్ళ గురించి ఒక బెస్ట్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీకు లైవ్ మార్కెట్లో నేను ఈ స్ట్రాటజీ మీకు ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. సో డెల్టా ఎక్స్చేంజ్ అనేది మీకు తెలిసి ఉంటుంది, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సో ఇది వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన సంస్థ, ఎఫ్ఐ ఉండే ఇండియా దగ్గర. సో మీరు ఇక్కడ మెయిన్లీ క్రిప్టో కరెన్సీస్ బిట్కాయిన్, ఇథేరియం ఇలా ప్రపంచంలో ఉన్న టాప్ క్రిప్టో కరెన్సీస్ అన్ని ఇక్కడ ట్రేడింగ్ చేయొచ్చు. ఇక్కడ క్రిప్టో కరెన్సీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో వచ్చేసరికి బిట్కాయిన్, ఇథేరియంలో కూడా ట్రేడ్ చేయొచ్చు. సో నేను ఈ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్లో మరియు ఇథేరియంలో జస్ట్ స్ట్రాటజీ చెప్తాను. సేమ్ అదే స్ట్రాటజీ మిగతా కరెన్సీస్లో కూడా యూజ్ చేసుకుని వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరైనా డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ లేని వాళ్ళు ఉంటే కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ అకౌంట్ లింక్ కూడా ప్రొవైడ్ చేయబడేది, ఒకసారి చూపెడతాను. సో ఇది డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ లింక్, ఫ్రీ లింక్. అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ డెల్టా ఎక్స్చేంజ్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేశాం ఫ్రెండ్స్. ట్రేట్రాన్లో, ఈ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో ఫ్రీ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీలు అనమాట. ఆప్షన్స్లో వచ్చేసరికి 2 స్ట్రాటజీస్ ఉంటాయి, హెడ్జింగ్. ఇవి వచ్చేసరికి మిగతా ఫ్యూచర్స్ బిట్కాయిన్ అండ్ ఇథేరియంలో ఫ్యూచర్ స్ట్రాటజీస్ డిఫరెంట్ టైం ఫ్రేమ్లో ఉంటాయి. 15 మినిట్స్, 45 మినిట్స్, 75, 2 అవర్స్ ఇలా. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయండి. సో ఇవి ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్. సో మీరు ఈ స్ట్రాటజీలు యాడ్ చేసుకోవాలంటే ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి. ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ డెల్టా ఎక్స్చేంజ్లో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ రెండిట్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రీ స్ట్రాటజీస్ యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక బెస్ట్ స్ట్రాటజీ మాన్యువల్ ట్రేడింగ్ పర్పస్ ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ స్ట్రాటజీ. మెయిన్లీ బిట్కాయిన్లో ఇది 24 అవర్స్ మనకి పనిచేస్తుంది, 365 డేస్ కాబట్టి దీనికి హాలిడే ఉండదు. కాబట్టి మీకు ఒకసారి ఇక్కడ బిట్కాయిన్ చార్ట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి నేను సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్, 1 అవర్ టైం ఫ్రేమ్లో ప్రీవియస్ డే ఎగ్జాంపుల్ 1 అవర్ టైం ఫ్రేమ్లో 1 అవర్ కాదు సారీ ప్రీవియస్ డే, ఓకే, ప్రీవియస్ డే హై అండ్ లోగా మనం ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా. సో ప్రీవియస్ డే క్యాండిల్, ఇది ఎగ్జాంపుల్ ప్రీవియస్ డే క్యాండిల్. నెక్స్ట్ డే క్యాండిల్ దీని యొక్క లోన్ బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఈ క్యాండిల్ పాజిటివ్ క్యాండిల్, ఇది ప్రీవియస్ డే క్యాండిల్ కదా, దీని యొక్క హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. సో ప్రీవియస్ డే, ప్రీవియస్ వీక్ ఇలా మనం డ్రా చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ దీనికి ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఎగ్జాంపుల్ మీకు చూపెడతాను. దీనికి ఒక హార్జాంటల్ లైన్ డ్రా చేసుకోండి. సింపుల్ స్ట్రాటజీ ఏం లేదు, ఒక హార్జాంటల్ లైన్ డ్రా చేసుకున్నాను. వీక్లీ దానికి కూడా ఒకటి, వీక్లీ 1 వీక్ దానికి కూడా మనం చేసుకుందాం, ప్రీవియస్ వీక్. సో 1 వీక్ దానికి కూడా ప్రీవియస్ వీక్ హై అండ్ లో. సో ప్రీవియస్ వీక్ సో ఈ విధంగా డ్రా చేసుకొని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో, ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూద్దాం. సో మనకేం లేదు, దీన్ని బట్టి ఏంటంటే మనకి రెసిస్టెన్స్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి, సపోర్ట్ జోన్స్ ఎక్కడ ఉన్నాయో క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, సో క్లియర్గా ఇక్కడ ఒకసారి చూడండి. ప్రీవియస్ వీక్ మనం 1 డేది యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ రెసిస్టెన్స్ జోన్స్, సపోర్ట్ జోన్స్ క్లియర్గా పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ప్రీవియస్ వీక్, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ప్రీవియస్ వీక్ లో దగ్గర సపోర్ట్ తీసుకుంది, అప్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ అప్ సైడ్ మూవ్మెంట్ వెళ్ళి సింపుల్ ప్రైస్ యాక్సెస్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు, చాలా సింపుల్గా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, ప్రీవియస్ వీక్ యొక్క హై దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ డౌన్ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అంటే మనకి ఇక్కడ కొద్దిగా సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసి మళ్ళీ బ్రేక్ అయింది, డౌన్ఫాల్ అయింది. సో ఈ విధంగా ప్రీవియస్ వీక్ హై అండ్ లో డ్రా చేసుకోండి. అండ్ ఆల్సో నెక్స్ట్ ప్రీవియస్ డే యొక్క హై అండ్ లో
డ్రా చేసుకోండి. సో ఆ విధంగా ప్రీవియస్వి హై అండ్ లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లెక్క పనిచేస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ సపోర్ట్ జోన్ లెక్క, ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ లెక్క. ఓకేనా. ప్రీవియస్ డే వచ్చేసరికి ప్రీవియస్ డే హై బ్రేక్ అయితే బై పొజిషన్ అప్ సైడ్ మూమెంట్, ప్రీవియస్ డే లో బ్రేక్ అయితే సేల్ సైడ్ పొజిషన్ తీసుకోవాలి. ఈ విధంగా మీరు సెటప్ చేసుకోండి. దీనికి ఇంకా మీకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కాబట్టి దీనికి ఇంకోటి ఆర్ఎస్ఐ కూడా యాడ్ చేసుకోండి, సింపుల్ ఇండికేటర్. సో ఆర్ఎస్ఐ ఇండికేటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అన్న సూపర్ ట్రెండ్ ఇండికేటర్, సూపర్ ట్రెండ్ వచ్చేసరికి 10-1. సో ఈ విధంగా రివర్సల్ అయినప్పుడు సూపర్ ట్రెండ్ కింద రెడ్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయ్యి, రెడ్ క్యాండిల్ ఒకటి క్లియర్ ఒక క్లోజ్ అయ్యి లోయర్లో ఫామ్ అయితే సేల్ పొజిషన్. సేమ్ ఇక్కడ కూడా చూడండి, సూపర్ ట్రెండ్ కింద ఒక రెడ్ క్యాండిల్ ఇలా క్లోజ్ అయ్యి మనకి నెక్స్ట్ క్యాండిల్ లోయర్లో రెడ్ క్యాండిల్ ఉండాలి, నెక్స్ట్ క్యాండిల్ లోయర్లో ఉంటే సేల్ పొజిషన్. అంటే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరనే ఈ మూమెంట్ చూడాలి. అండ్ ఆల్సో మనకి బై పొజిషన్ అప్పుడు 50% అబౌవ్ ఉండాలి ఆర్ఎస్ఐ, అండ్ సేల్ పొజిషన్ అప్పుడు మనకి క్లియర్గా చూసుకోండి ఆర్ఎస్ఐ అనేది 50% బిలో ఉండాలి. ఆర్ఎస్ఐ అనేది 50 సేల్ సిగ్నల్ ఇచ్చినప్పుడు. ఓకేనా. ట్రెండ్ డిసైడ్ చేసుకోవడానికి ఆర్ఎస్ఐ 50% అబౌవ్ 50%. సేమ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది చూడండి. ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా అబౌవ్ ఉంది, అండ్ ఆల్సో ఒక క్యాండిల్ ఇలా క్లోజ్ అయింది, ఎల్టీపీ అబౌవ్ ఉంది చూడండి మనకి సూపర్ ట్రెండ్ కంటే అబౌవ్ ఇలా. ఓకేనా ఫ్రెండ్స్. ఈ ఏరియాలో కూడా చూడండి, ఇక్కడ కూడా. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇక్కడ చూసుకోండి. సో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా మనకి ప్రీవియస్ డే మరియు ప్రీవియస్ వీక్, ఫస్ట్ ప్రీవియస్ వీక్ హై అండ్ లో డ్రా చేసుకోండి. అండ్ ఆల్సో నెక్స్ట్ ప్రీవియస్ డే హై బ్రేక్ అయితేనేమో బై పొజిషన్స్, ప్రీవియస్ డే లో బ్రేక్ అయితేనేమో సేల్ పొజిషన్స్. దానికి ఈ సూపర్ ట్రెండ్ ఆర్ఎస్ఐ యూజ్ చేసుకోండి. ఓకేనా. సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్, ఏం లేదు. సింపుల్గా మనం ఇవేంటంటే ప్రీవియస్ డే హై అండ్ లోస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ప్రీవియస్ డే హై బ్రేక్ అయితే మనకు క్లియర్గా అప్ సైడ్ మూమెంట్ తీసుకోవడానికి, ప్రీవియస్ డేలో బ్రేక్ అయితే డౌన్ ట్రెండ్ అని. ఆర్ఎస్ఐ ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ ఇవి యూజ్ చేసుకోండి మాన్యువల్ ట్రేడింగ్ పర్పస్. సో ప్రాక్టీస్ చేయండి ఇదే స్ట్రాటజీ, చూడండి మీకు ఏ విధంగా వర్కౌట్ అవుతుందో. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ఈరోజుటి ఒక బెస్ట్ స్ట్రాటజీ వీడియో. ఇవే కాకుండా ఇవి వచ్చేసరికి మాన్యువల్ ట్రేడింగ్ సెటప్ కోసం ఈ స్ట్రాటజీ, మీరు ఇదే స్ట్రాటజీ మీరు ఇథేరియంలో అయినా దేంట్లో అయినా మిగతా క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయిగా చాలా, వాటన్నిటిలో యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ట్రేడింగ్ చేయండి ఈ విధంగా ట్రేడింగ్ సెటప్తో. ఓకేనా. మనం ఇక్కడ యూజ్ చేసేది మళ్ళీ ఒకసారి చెప్తాను, వీక్లీ క్యాండిల్ హైలో, డే క్యాండిల్ హైలో, అండ్ ఆల్సో సూపర్ ట్రెండ్ ఆర్ఎస్ఐ ఇండికేటర్స్. సో ఇది ఫ్రెండ్స్. ఇవే కాకుండా వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా, వీటి పర్పసే మీకు ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఇవ్వబడ్డాయి. ఇవి వచ్చేసరికి ఆప్షన్స్ ట్రేడింగ్, ఇవి వచ్చేసరికి మీకు ఫ్యూచర్స్ ట్రేడింగ్. ఆప్షన్స్ వచ్చేసరికి హెడ్జింగ్ స్ట్రాటజీ, ఇవి ఫ్యూచర్స్ ట్రేడింగ్. ఇవన్నీ ఫ్రీ యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఇది కూడా మీకు చెప్పిన స్ట్రాటజీ ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోండి, మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బెస్ట్ స్ట్రాటజీ. మళ్ళీ రేపు ఒక బెస్ట్ స్ట్రాటజీతో కలుద్దాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.